Hello everyone, welcome to SSMDC. Today my class is for second BSc, fourth semester, thermodynamics and radiation physics. Today I would like to discuss about in this video two topics. Those are entropy and disorder and entropy of universe. ఓకేనమ్మా. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ఎంట్రోపీ అండ్ డిజార్డర్ అనే టాపిక్ ఒకటి, ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనే టాపిక్ ఒకటి. ఓకేనా. మన లాస్ట్ వీడియోలో ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము? చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటి? చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది రివర్సిబుల్ సైకిల్లో కాన్స్టెంట్గా ఉంటుందని, అలాగే చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఇంక్రీజ్ అవుతుందని ఫైనల్ కంక్లూజన్ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మన ప్రజెంట్ టాపిక్ ఏంటి అంటే ఎంట్రోపీ అండ్ డిజార్డర్. సో ఈ టాపిక్ చెప్పుకునే ముందు మనకి టూ టర్మ్స్ గురించి ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకేనా. సో ఏంటా టూ టర్మ్స్? ఆర్డర్ అండ్ డిజార్డర్. ఎంట్రోపీ అండ్ డిజార్డర్ తెలియాలంటే ఫస్ట్ మనకి టూ టర్మ్స్ తెలియాలి. ఆ టూ టర్మ్స్ ఏంటి? ఆర్డర్ అంటే ఏంటి అంటే ఆర్డరీ స్టేట్ అంటే ఏంటి, డిజార్డర్ స్టేట్ అంటే ఏంటి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే మనకి మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టే. ఓకేనా. చూడండి, బై యాన్ ఆర్డర్లీ స్టేట్ ఆఫ్ మాలిక్యూల్ ఇన్ ఏ సబ్స్టెన్స్ వీ మీన్ దట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ వీ కెన్ ష్యూర్ ఇన్ స్పెసిఫైయింగ్ దేర్ అరేంజ్మెంట్ విత్ ఇన్ ది సబ్స్టెన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆర్డర్లీ స్టేట్ గురించి చెప్తున్నాడు. సో ఆర్డర్లీ స్టేట్ని మనం ఎలా స్పెసిఫై చేస్తాము అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఆ సబ్స్టెన్స్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆర్డర్లీగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. అంటే వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది సెట్ అండ్ ఆర్డర్లీగా ఉంది అనమాట. ఓకేనా. కాబట్టి సో అటువంటి అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం ఈజీగా స్పెసిఫై చేయొచ్చు. అంటే సబ్స్టెన్స్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆర్డర్లీ అరేంజ్ అయి ఉన్నాయి అని మనం చెప్పచ్చు. సో దట్ టైప్ ఆఫ్ స్టేట్ని ఏమని చెప్తాము? ఆర్డర్లీ స్టేట్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్తాం. మరి డిజార్డర్ అంటే ఏంటి? మనం తీసుకునే సబ్స్టెన్స్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్ అనేది లేకుండా, అంటే సెట్ అండ్ ఆర్డర్ అనేది లేకుండా ర్యాండమ్నెస్గా మాలిక్యూల్స్ అన్నీ కూడా అరేంజ్ అయి ఉన్నాయనుకోండి, ఆ స్టేట్ని ఏమని చెప్తాము? డిజార్డర్లీ స్టేట్ అని చెప్తాం. అర్థమైందమ్మా? ఆర్డర్లీ స్టేట్ అంటే ఏంటి, డిజార్డర్లీ స్టేట్ అంటే ఏంటంటే, ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క అరేంజ్మెంట్ని బేస్ చేసుకుని అది ఆర్డర్లీ స్టేటా డిజార్డర్లీ స్టేటా అని మనం స్పెసిఫై చేస్తాం. ఓకేనా. మాలిక్యూల్స్ అన్నీ కూడా సెట్ అయిన అరేంజ్మెంట్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు అక్కడ ఆ స్టేట్ని ఏమని చెప్తాం? ఆర్డర్లీ స్టేట్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్తాం. అలా కాకుండా సబ్స్టెన్స్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. సో ఆ స్టేట్ని ఏమని చెప్తాం? డిజార్డర్లీ స్టేట్ అని చెప్తాం. ఓకేనా. సో దీన్ని ఆర్డర్లీ స్టేట్ అండ్ డిజార్డర్లీ స్టేట్ గురించి మనం ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలి అంటే, మనం మ్యాటర్ని ఎన్ని టైప్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం అమ్మా? 3 టైప్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. దేన్ని బేస్ చేసుకుని? అందులో ఉండే మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ని బేస్ చేసుకుని. అవును కదా. సో ఫస్ట్ గ్యాసియస్ స్టేట్ చూద్దాం. ఇన్ గ్యాసియస్ స్టేట్ వీ కెనాట్ స్పెసిఫై ద అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ బికాస్ దే మూవ్ ఇన్ ర్యాండమ్ వే. ఓకేనా. మనకి మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. సో ఫస్ట్ మనం డిజార్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్యాసియస్ స్టేట్ నుంచి వద్దాం. సో గ్యాసియస్ స్టేట్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? వాటి యొక్క అరేంజ్మెంట్ని మనం చెప్పగలమా? గ్యాసియస్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ గురించి అవన్నీ కూడా ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఒక అరేంజ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి గ్యాసియస్ స్టేట్లో మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ని మనం ఏ విధంగానే కూడా స్పెసిఫై చేయలేము.
కాబట్టి గ్యాసియస్ స్టేట్ అనేది ఏ స్టేట్ అని చెప్పచ్చు? డిజార్డర్లీ స్టేట్ అని చెప్పచ్చు, అంతే కదా. మాలిక్యూల్స్ అన్నీ కూడా ర్యాండమ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి గ్యాసియస్ స్టేట్ని డిజార్డర్లీ స్టేట్ అని చెప్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ లిక్విడ్ స్టేట్ తీసుకుందాం. సో ద లిక్విడ్ స్టేట్ ఈజ్ లెస్ డిజార్డర్లీ స్టేట్. సో లిక్విడ్ స్టేట్ అనేది ఏం చెప్తున్నాడు? గ్యాసెస్ స్టేట్, డిజార్డర్లీ స్టేట్. లిక్విడ్ స్టేట్ కూడా మనకి డిజార్డర్లీ స్టేటే, కాకపోతే లెస్ డిజార్డర్లీ స్టేట్. మరి ఎందుకు లెస్ డిజార్డర్లీ స్టేట్ అంటున్నాడు? బికాజ్ ద మాలిక్యూల్స్ డు నాట్ హ్యావ్ మచ్ ఫ్రీడమ్ టు మూవ్ యాజ్ ఇన్ గ్యాసియస్ స్టేట్, ఓకేనా. సో గ్యాసియస్ స్టేట్ని, లిక్విడ్ స్టేట్ని రెండింటిని కంపేర్ చేసుకుంటే రెండు కూడా డిజార్డర్లీ స్టేట్సే, కాకపోతే లిక్విడ్ స్టేట్ అనేది లెస్ డిజార్డర్లీ స్టేట్ అని చెప్తున్నాడు. మరి ఎందుకు లెస్ డిజార్డర్లీ స్టేట్ అంటే ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్కి ఫ్రీడమ్ అనేది అంత ఎక్కువగా ఉండదు. అంటే దేంతో కంపేర్ చేసుకుంటే? గ్యాసియస్ స్టేట్తో కంపేర్ చేసుకుంటే. అంటే గ్యాసియస్ స్టేట్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి, కాబట్టి ఆ గ్యాసియస్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్కి ఉన్న ఫ్రీడమ్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్కి ఉండదు. కాబట్టి లిక్విడ్ స్టేట్ని లెస్ డిజార్డర్లీ స్టేట్ అని చెప్తాం, ఓకేనా. అర్థమైందమ్మా. నెక్స్ట్ మనకి గ్యాసెస్ స్టేట్ అయింది, లిక్విడ్ స్టేట్ అయింది, మనకి మిగిలింది ఏంటి? సాలిడ్ స్టేట్. ఆన్ ది అదర్ హ్యాండ్ ద సాలిడ్ స్టేట్ ఈజ్ అన్ ఆర్డర్లీ స్టేట్ as the arrangement of molecules can be specified because they are held by intermolecular forces, ఓకేనా. మరి గ్యాసియస్ స్టేటు, లిక్విడ్ స్టేటు ఈ రెండు కూడా డిజార్డర్లీ స్టేట్ అనే చెప్తున్నాం, ఎందుకంటే మాలిక్యూల్స్ అన్నీ కూడా సర్టెన్ అరేంజ్మెంట్ లేకుండా మూవ్ అవుతున్నాయి కాబట్టి డిజార్డర్లీ స్టేట్ అని చెప్తాం. కానీ సాలిడ్ స్టేట్ అనేది ఆర్డర్లీ స్టేట్. ఎందుకు? సాలిడ్ స్టేట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పార్టికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందమ్మా? చాలా దగ్గరగా ఉంటుంది కదా. కాబట్టి ఎందుకు అంత దగ్గరగా ఉంటుంది? దీని యొక్క స్ట్రక్చర్ని మనం ఎందుకు ఈజీగా స్పెసిఫై చేస్తున్నాము అంటే మాలిక్యూల్స్ మధ్య ఉండే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం వల్లే సాలిడ్ స్టేట్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉండి ఒక ఆర్డర్లీ స్టేట్ అరేంజ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. అంటే మనకి గ్యాసియస్ స్టేట్ అనేది డిజార్డర్లీ స్టేట్, లిక్విడ్ స్టేట్ అనేది లెస్ డిజార్డర్లీ స్టేట్, సాలిడ్ స్టేట్ అనేది ఒక ఆర్డర్లీ స్టేట్. This shows that when a substance is converted from solid form to gaseous form, the disorder increases. ఇప్పుడే చెప్పుకున్నాం 3 స్టేట్స్కి డిఫరెన్స్ ఏంటి అని. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఒక సబ్స్టెన్స్ని తీసుకోమంటున్నాడు. అది ఏ ఫామ్లో ఉంది? సాలిడ్ ఫామ్లో ఉంది. సో సాలిడ్ ఫామ్ అంటే ఏ అరేంజ్మెంటు? ఆర్డర్లీ స్టేట్ అరేంజ్మెంట్, ఓకేనా. మాలిక్యూల్స్ అన్నీ కూడా సెటైన్ ఆర్డర్లో ఉండే స్టేట్ నుంచి ఏ స్టేట్కి కన్వర్ట్ చేయమంటున్నాడు? గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ చేయమంటున్నాడు. అంటే ఆర్డర్లీ స్టేట్ నుంచి డిజార్డర్లీ స్టేట్కి కన్వర్ట్ చేయమంటున్నాడు. అంటే అక్కడ ఏమవుతుంది? డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే సబ్స్టెన్స్ అనేది ఎప్పుడైతే సాలిడ్ ఫామ్ నుంచి గ్యాసియస్ ఫామ్కి కన్వర్ట్ అవుతుందో అక్కడ దాని యొక్క డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. అట్ ద సేమ్ టైమ్ వీ ఫైండ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్టేట్ ది ఎంట్రోపీ ఇంక్రీజెస్. మన ఎంట్రోపీని ఎలా డిఫైన్ చేసుకున్నాము? ఏదైనా ఒక సిస్టమ్ తీసుకున్నట్లయితే ఆ సిస్టమ్ యొక్క డిజార్డర్ని రిప్రజెంట్ చేసేదే మనకి ఎంట్రోపీ. సో డిజార్డర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏం ఇంక్రీజ్ అవుతున్నట్టు? ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతున్నట్టు, ఓకేనా. కాబట్టి ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఎంట్రోపీ అండ్ డిజార్డర్ని దస్ విత్ డిజార్డర్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. అంటే డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనమ్మా. నెక్స్ట్ ద కాన్వర్స్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ఆల్సో ట్రూ.
ఓకేనా. అంటే ఇక్కడ మనం ఈ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనడానికి ఏం కన్సిడర్ చేసాము, సబ్స్టెన్స్ అనేది సాలిడ్ ఫామ్ నుంచి గ్యాసియస్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా. అలా కాకుండా ఈ కాన్వర్స్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ఆల్సో ట్రూ అంటున్నాడు కదా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవాలి అంటే అంటే ఇక్కడ మనకి స్టేట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలి, డిజార్డర్ అనేది డిక్రీజ్ అవ్వాలంటే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి కన్వర్ట్ అవ్వాలి. అంటే వాటర్ నుంచి ఐస్కి మనం కన్వర్షన్ తీసుకున్నట్లయితే డిజార్డర్లీ స్టేట్ నుంచి ఆర్డర్లీ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, డిజార్డర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే డిజార్డర్ డిక్రీజ్ అవుతుందో ఎంట్రోపీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. ఈ విధంగా ఎంట్రోపీకి డిజార్డర్కి రిలేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి ఫైనల్ కంక్లూజను, డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అయితే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది, డిజార్డర్ అనేది డిక్రీజ్ అయితే ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్ రిప్రజెంట్ చేసేది ఏంటంటే అమ్మా ఫ్రీ ఎక్స్పాన్షన్. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు చూడండి, నేను ఓన్లీ డయాగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇది ఏంటంటే ఫ్రీ ఎక్స్పాన్షన్. ఇక్కడ మనం 2 వెజల్స్ కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ వెజల్ ఏ అండ్ వెజల్ బి. సో వెజల్ ఏ అంతా కూడా మనం గ్యాస్తో ఫిల్ చేస్తాం. వెజల్ ఏ అంతా కూడా గ్యాస్తో ఫిల్ చేస్తాం. సో వెజల్ బి అంతా కూడా మనకి ఖాళీది. ఓకేనా, ఖాళీ వెజల్ తీసుకుంటాం. ఈ రెండు కూడా కనెక్ట్ చేసి ఉన్నాయి. కానీ ఈ వెజల్ ఏ అనేది మన ఒక స్టాప్ కాక్తో మనం దీన్ని క్లోజ్ చేయాలి. ఓకేనా. సో ఇది మనకి ఒక ఫస్ట్ స్టేట్. ఈ సెకండ్ స్టేట్లో ఏమవుతుంది, ఈ ఫస్ట్ స్టేట్ అంతా కూడా ఈ గ్యాస్ అంతా కూడా ఏ వెజల్లో ఉంటుంది, ఈ బి వెజల్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఈ ఏ అనే వెజల్ని మనం స్టాప్ కాక్తో టైట్ చేస్తాం. ఓకేనా. మన ఈ సెకండ్ స్టేట్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం అరేంజ్ చేసిన ఈ స్టాప్ కాక్ని సడన్గా రిమూవ్ చేసాం. సో ఎప్పుడైతే సడన్గా రిమూవ్ చేసామో ఇక్కడున్న గ్యాస్ అంతా కూడా ఏమవుతుంది, చాలా ఫ్రీగా ఎక్స్పాండ్ అయిపోతుంది ర్యాండమ్ డైరెక్షన్స్లో. ఈ వెజల్ అంతా కూడా మనకి గ్యాస్ ఏమవుతుంది, చాలా ఫ్రీగా ర్యాండమ్ డైరెక్షన్స్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎక్స్పాండ్ అయిపోతాయి. అంటే నార్మల్గా మనం గ్యాస్ని ఫిల్ చేసిన దానికైనా ఎప్పుడైతే మనం ఈ స్టాప్ కాక్ అనేది రిమూవ్ చేస్తామో మనం ఒక్కసారిగా మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతాయి, ఈ వెజల్ ఏ నుంచి వెజల్ బికి మనకి ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మాలిక్యూల్స్ అన్నీ కూడా డిజార్డర్లీ స్టేట్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంట్రోపీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో డిజార్డర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎంట్రోపీ అండ్ డిజార్డర్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంట్రోపీ అండ్ డిజార్డర్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. సో ఈ టాపిక్కి మనకి తెలియాలి అంటే మన లాస్ట్ వీడియోలో 2 టాపిక్స్ చెప్పుకున్నాం కదమ్మా. ఏంటి ఆ 2 టాపిక్స్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్ అండ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్. ఈ 2 టాపిక్స్ గురించి మనకు కొంచెం ఐడియా ఉండాలి, వాటి యొక్క ఫైనల్ కంక్లూజన్స్. సో చూడండి, ఎంట్రోపీ ఆఫ్ universe. So we have seen that entropy of a system remains constant in a reversible cyclic process but increase in all irreversible process. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి ఏం కంక్లూజను, లాస్ట్ వీడియోలో చెప్పుకున్న క్లాస్ కంక్లూజన్ ఏంటి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ సీన్ దట్ ద ఎంట్రోపీ ఆఫ్ ఏ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్. అంటే రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది బట్ ఇంక్రీజ్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో అన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లోని కూడా ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉండి ఇర్రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుందో సిమిలర్గా ఇక్కడ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ కూడా అలానే ఉంటుంది. చూడండి,
దస్ దర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్. ఇక్కడ ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నాడు? ఓన్లీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ గురించి మాత్రమే చెప్తున్నాడు. సో ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడు? ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ గురించి చెప్తున్నాడు. ఓకేనా? సో ఎలా అయితే రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, అదేవిధంగా రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ కూడా ఎటువంటి చేంజు ఉండదు. ఓకేనా? వైల్ ద ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకేనమ్మా? ఇక్కడ మనకి ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా వినండి. మన లాస్ట్ క్లాస్లో 2 టాపిక్స్ చెప్పుకున్నాం కదమ్మా, ఆ 2 టాపిక్స్ యొక్క కంక్లూజనే ఇక్కడ వస్తుంది. ఏంటది అంటే, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్, అలాగే ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ కూడా రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఓకేనా? సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అలాగే ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఏంటా ఎగ్జాంపుల్స్? కండక్షన్ ఆఫ్ హీట్, రేడియేషన్ ఆఫ్ హీట్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, ఇవన్నీ కూడా మనం ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్కి ఎగ్జాంపుల్స్గానే చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా యూనివర్స్కి సంబంధించింది. హెన్స్ ద ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఇంక్రీజెస్. ఓకేనమ్మా? అంటే మనకి ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనేది రివర్సిబుల్ సైకిల్లో కాన్స్టెంట్గా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఇంక్రీజ్ అవుతుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ దట్ ద అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ టెండింగ్ టు 0. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్ని బట్టి అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ యూనివర్స్లో ఉన్న అవైలబుల్ ఎనర్జీ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అయ్యి సో చివరికి ఏమవుతుంది? టెండింగ్ టు 0. అంటే యూనివర్స్లో ఉన్న అవైలబుల్ ఎనర్జీ వాల్యూ అనేది 0కి చేరుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. సో ఇది దేన్ని బేస్ చేసుకుని అంటే, మనకి ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ నుంచి ఏం చెప్పుకున్నాము? ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. కానీ ఇది ఇంపాసిబుల్. ఏదైనా ఒక సిస్టమ్ అయినా లేదా ఏదైనా ఒక మెషిన్ అయినా కూడా ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుందో మొత్తం ఆ హీట్ని వర్క్ కింద కన్వర్ట్ చెయ్యలేదు, ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఆ లాస్ ఆఫ్ ఎనర్జీని ఇక్కడ మనం అవైలబుల్ ఎనర్జీ అని చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ అవైలబుల్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఈ పారాగ్రాఫ్లో ఉందమ్మా. సో ఈ అవైలబుల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం కన్సిడర్ చేయాలి అంటే, ఇన్ కేస్ ఆఫ్ కార్నోట్ ఇంజిన్, లెట్ ఏ క్వాంటిటీ Q1 బి టేకెన్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ ఎట్ టెంపరేచర్ T1. సో ఈ అవైలబుల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి మనం 2 టెంపరేచర్స్ని తీసుకోవాలి. ఏంటో టెంపరేచర్స్? T1 అండ్ T2 అనే టెంపరేచర్స్, అలాగే అమౌంట్ ఆఫ్ హీట్స్ Q1 అండ్ Q2 అనే అమౌంట్ ఆఫ్ హీట్స్ తీసుకోవాలి. సో Q1 అనేది ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అట్ టెంపరేచర్ T1, అలాగే Q2 అనేది అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ అట్ టెంపరేచర్ T2. ఓకేనా? ఇక్కడ Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంది, Q2 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేసింది. ఇక్కడ మనకి మిగిలిన అవైలబుల్ ఎనర్జీ ఎలా వస్తుంది? Q1 మైనస్ Q2. ఎందుకంటే మరి ఇక్కడ అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీలోంచి రిజెక్ట్ చేసిన ఎనర్జీ తీసేస్తే ఏమొస్తుంది? మిగిలిన అవైలబుల్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి హెన్స్ ద క్వాంటిటీ Q1 మైనస్ Q2 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ అండ్ ఈజ్ కాల్డ్ అవైలబుల్ ఎనర్జీ. అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? అవైలబుల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అవైలబుల్ ఎనర్జీ Q1 మైనస్ Q2 ఈజ్ ఈక్వల్ టు, ఇందులోంచి మనం Q1 కామన్ తీయండి. Q1 కామన్ తీస్తే Q1 ఇంటూ 1 మైనస్ Q2 బై Q1. ఓకేనా? మనకి ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ నుంచి ఏం తెలుసు? Q1 బై Q2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2.
కాబట్టి ఈ Q1 ప్లేస్లో ఏం రాయొచ్చు, T2/T1. కాబట్టి రీప్లేస్ చేయండి. ఇక్కడ మనకి Q2/Q1 అనే ప్లేస్లో ఈ డెఫినిషన్ ప్రకారం Q1 × 1 మైనస్ T2/T1 బై ద డెఫినిషన్ ఆఫ్ ఎంట్రోపీ. నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం అవైలబుల్ ఎనర్జీకి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి అవైలబుల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మనం 2 టెంపరేచర్స్ తీసుకున్నాం. ఒకటి T1 అనే టెంపరేచర్ ఎక్కడ, సోర్స్ దగ్గర, T2 అనే టెంపరేచర్ సింక్ దగ్గర. మరి అవైలబుల్ ఎనర్జీ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉండాలి, ఈ అవైలబుల్ ఎనర్జీ యొక్క వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది, అంటే డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం 1 మైనస్ ఈ 1లోంచి ఈ వాల్యూని తీసేస్తున్నాం కాబట్టి, ఇక్కడ వాల్యూ ఎలా ఉండాలి, ఈ 1 కన్నా కూడా తక్కువ వాల్యూ ఉండాలి. ఎక్కువ వాల్యూ ఉంటే ఏమవుతుంది, మనకి ఇది కాన్వర్స్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, అసలు T2/T1 అనే వాల్యూ తీసుకున్నాం. కాబట్టి ఈ అవైలబుల్ ఎనర్జీ యొక్క టెంపరేచర్ అనేది ఏం ఎజ్యూమ్ చేసుకోమంటున్నాడు, కోల్డర్ టెంపరేచర్, అంటే సింక్ యొక్క టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు అవైలబుల్ ఎనర్జీ యొక్క టెంపరేచర్ కింద కన్సిడర్ చేయమంటున్నాడు. ఓకేనా. కాబట్టి T2 ప్లేస్లో మనం T0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. Q1 × 1 మైనస్ T0/T1. ఓకేనా. సో ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, ఇది మీరు రాసినా పర్లేదమ్మా, లేదా రాయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. నౌ వీ షల్ కన్సిడర్ ద ఇర్రివర్సిబుల్ కండక్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ బాడీ అట్ టెంపరేచర్ T1. ఇక్కడ ఏం తీసుకోమంటున్నాడు, మన ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్గా కండక్షన్ ఆఫ్ హీట్ని చెప్పుకున్నాం. సో ఆ కండక్షన్ ఆఫ్ హీట్ని ఇక్కడ T1 అనే టెంపరేచర్ దగ్గర, అంటే ఇక్కడ T1 అనే టెంపరేచర్ దగ్గర బాడీ అనేది ఏమవుతుంది, హీట్ని కండక్ట్ చేస్తుంది. సో అది ఎనదర్ బాడీకి ఇచ్చేస్తుంది. ఎక్కడ, T2 అనే టెంపరేచర్ దగ్గర. అంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది కండక్ట్ అయింది, లెట్ ఏ క్వాంటిటీ Q బి ద కండక్టెడ్ ఫ్రమ్ బాడీ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్ టు ది బాడీ ఆఫ్ లోయర్ టెంపరేచర్. అంటే ఇక T1 అనే టెంపరేచర్ నుంచి T2 అనే టెంపరేచర్కి బాడీ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని కండక్ట్ చేసింది అంటే Q అనే అమౌంట్ ఆఫ్ హీట్ని కండక్ట్ చేసింది. ఓకేనా. మరి ఇక్కడ T0ని ఏమనుకున్నాము, లోయెస్ట్ అవైలబుల్ టెంపరేచర్ ఇన్ ది సిస్టమ్. T1 అనేది హయ్యర్ టెంపరేచర్, T2 అనేది లోయర్ టెంపరేచర్, అండ్ T0 అనేది లోయెస్ట్ అవైలబుల్ టెంపరేచర్ ఇన్ ది సిస్టమ్. ఓకేనా. సో మనం ఏం చెప్పుకున్నాము, అబ్జార్బ్ చేసుకున్న అమౌంట్ ఆఫ్ హీట్ అంతా కూడా వర్క్ కింద కన్వర్ట్ అవ్వదు, ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ అవైలబుల్ ఎనర్జీ అనేది వర్క్ జరగకముందు ఎంత ఎనర్జీ ఉంది, వర్క్ జరిగిన తర్వాత ఎంత ఎనర్జీ ఉందో తెలిస్తే అప్పుడు మనం లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. కాబట్టి అవైలబుల్ ఎనర్జీ బిఫోర్ ట్రాన్స్ఫర్, అంటే వర్క్ జరగకముందు ఎంత ఉంది ఎనర్జీ, Q × 1 మైనస్ T0/T1. ఓకేనా. వర్క్ జరిగిన తర్వాత అంటే టెంపరేచర్ ఎక్కడ చేంజ్ అవుతుంది, T1 నుంచి T0కి చేంజ్ అవుతుంది. కాబట్టి అవైలబుల్ ఎనర్జీ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్, అంటే వర్క్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఎంత ఎనర్జీ ఉంది మనకి, Q × 1 మైనస్ T0/T2. ఓకేనా. మరి నేనేం చెప్పాను, Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, Q2 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేసేస్తుంది. కాబట్టి మిగిలిన ఎనర్జీ కావాలంటే ఏంటి, Q1 మైనస్ Q2. కాబట్టి బిఫోర్ ట్రాన్స్ఫర్ మైనస్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమొస్తుంది, లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇది మైనస్ ఇది. ఓకేనా. ఇది Q × 1 మైనస్ T0/T1 మైనస్ Q × 1 మైనస్ T0/T2. సో ఈ రెండిట్లోంచి మనకి ఏమవుతుంది, 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుంది, T0/T2 మైనస్ T0/T1. ఓకేనా, అర్థమైందమ్మా. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ప్లస్ Q మైనస్ Q క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి T0/T2 మైనస్ T0/T1. క్లియరా. ఇక్కడ మనం T0ని కామన్ తీసేద్దాం. ఇక్కడ మనం Qని లోపలికి పంపించేద్దాం. పంపిస్తే ఏమవుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుంది, Q/T2 మైనస్ Q/T1. సో ఇది దేని యొక్క ఫార్మేషను, ఎంట్రోపీ యొక్క డెఫినిషన్ ఏంటి,
ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ బై టెంపరేచర్ కాబట్టి సో దీన్ని ఎలా రాయొచ్చు, DS2. ఓకేనా, ఇది స్టేట్ 2, ఇది స్టేట్ 1 అని చెప్పుకుంటే ఇది DS2 మైనస్ DS1. ఓకేనా, అంటే సెకండ్ స్టేట్ మైనస్ ఫస్ట్ స్టేట్. సో దీన్ని ఎలా రాయొచ్చు, చేంజ్ ఇన్ ఎంట్రోపీ డిఎస్ కింద రాయొచ్చు కదమ్మా. కాబట్టి T0 DS. సో ఎంత వచ్చింది, లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ మనకి T0 DS వచ్చింది. ఈ డిఎస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, చేంజ్ ఇన్ ఎంట్రోపీని రిప్రజెంట్ చేస్తుంది. వేర్ డిఎస్ ఈజ్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో దీన్ని ఈక్వేషన్ 1 ఇచ్చుకున్నాం. సో దీని యొక్క ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, it is clear from equation 1 that the entropy increases while the available energy decreases. అంటే ఇక్కడ చూడండి వాల్యూ మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ డిఎస్ వాల్యూ అవైలబుల్ ఎనర్జీ రెండు కూడా ఎలా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ, నాట్ అవైలబుల్ ఎనర్జీ, లాస్ అవైలబుల్ ఎనర్జీ యొక్క లాస్ని అలాగే చేంజ్ ఇన్ ఎంట్రోపీ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అయితే లాస్ ఆఫ్ అవైలబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అదే చెప్తున్నాడు. It is clear from equation 1 the entropy increases while the available energy is decreases. As irreversible processes are continuously going on in nature, the entropy is increasing while the available energy of the universe continuously decreasing. ఓకే, అర్థమైందమ్మా. ఇక్కడ మనకి ఫైనల్ కంక్లూజన్ అనేది ఎలా చెప్తున్నాము అంటే ఒకసారి చూడండి. లాస్ ఆఫ్ available energy is directly proportional to change in ఎంట్రోపీ కదా. ఈ రెండు కూడా మనకి ఈక్వేషన్ 1 నుంచి చెప్పచ్చు. లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ ఎంట్రోపీ అని చెప్తున్నాం. సో కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ లాస్తో రిలేట్ అయి ఉంది. ఓకేనా, సో లాస్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, అవైలబుల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. లాస్ అనేది డిక్రీజ్ అయితే అవైలబుల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన యూనివర్స్లో తీసుకునే అన్ని ప్రాసెస్లు కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు కాబట్టి ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు అనేవి కంటిన్యూస్గా నేచర్లో అలా జరుగుతూ ఉంటే మనకేమవుతుంది, ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎంట్రోపీ ఇంక్రీజ్ అయితే అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనకి ఫైనల్ కంక్లూజన్. అర్థమైందమ్మా. ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనేది ఎలా చెప్తాము, ఎలా అయితే చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది రివర్సిబుల్ ప్రాసెస్లో కాన్స్టెంట్గా ఉంటుందో అలాగే ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ కూడా రివర్సిబుల్ ప్రాసెస్లో కాన్స్టెంటే. ఎలా అయితే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంక్రీజ్ అవుతుందో ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే యూనివర్స్లో జరిగే అన్ని ప్రాసెస్లు కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మనకి ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా చెప్తున్నారు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ బట్టి అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ టెండింగ్ టు జీరో. అంటే యూనివర్స్లో ఉన్న అవైలబుల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ లాస్ట్కి ఏ వాల్యూ చేరుతుంది, జీరో వాల్యూ చేరుతుంది. సో ఇదంతా కూడా ఎలా చెప్తున్నాము అంటే, మనం ఏదైనా ఒక సిస్టమ్కి క్యూ అనే అమౌంట్ ఆఫ్ హీట్ని ఇస్తే అది మొత్తం కూడా వర్క్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. కొంతవరకు మాత్రమే, కొంత పార్ట్ మాత్రమే అక్కడ వర్క్ కింద కన్వర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా కూడా లాస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రిలేషన్ ఏమొచ్చింది, లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు T0 ఇంటూ డిఎస్.
అంటే డిఎస్ అనేది ఏంటి? చేంజ్ ఇన్ ఎంట్రోపీ. అంటే లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే లాస్ ఇంక్రీజ్ అయితే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది, లాస్ డిక్రీజ్ అయితే ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఏం చెప్తున్నాము? ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయితే లాస్ ఇంక్రీజ్ అవుతుంది, అవైలబుల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా? ఇది ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. ఓకేనా? ఈరోజు చెప్పుకునే టాపిక్స్ ఎంట్రోపీ అండ్ డిజార్డర్, ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.